సార్, నిన్న పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు. విజయం అనేది ఆ కటౌట్ల ద్వారా, హాలోగ్రామ్ల ద్వారా చాలా సుఖంగా విజయం సాధించేశాడు. నేను 15 ఏళ్లుగా రోడ్లపై దేకుతున్నా, ఎవరు పట్టించుకోవడం లేదు, సీఎం కాలేకపోయాను. ఇది పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు. ఎలా చూడాలి ఈ అంశాన్ని? మీరు బాగా సేద తీరుతున్న బీజేపీ నరేంద్ర మోడీ కూడా 3D పిక్చర్స్ తోను 3D డైమెన్షన్స్ తోను ప్రచారం చేసి గెలిచినప్పుడు అప్పుడు మీరే కదా నాలాంటి దిక్కుమాల కల్లీలాల్చి చోటు వేసుకుని ఊగిపోయి చచ్చిపోయి ప్రాణాలకు తెగించి మరీ పోరాడించారు 2014లో బీజేపీ ప్రభుత్వ స్థాపన కోసం. తెలుగుదేశం పరంగా కాంగ్రెస్ ని ఎదిరిస్తున్నట్టుగా ఒక బూటకపు నాటకంతో పెట్టిన పార్టీయే కదా మీరు. తర్వాత దీని అంతటికన్నా 2 విషయాలు మీకు చెప్తా సార్ రెహమాన్ గారు. ఇందులో రెండు విషయాలు ఉన్నాయి. పెద్ద దీని గురించి పెద్ద రాకెట్ సైన్స్ ఏం అక్కర్లేదు. ఒకటి, సినీ ఫెటర్నిటీలో వాళ్ళకున్నంత కుళ్ళుమోత్తనం ఇంకోటి ఎవరికే ఉండదు. దాంట్లో కూడా అతీతం కాదు. వాళ్ళకి అంటే ఎవరికి? సినిమా యాక్టర్లు అందరికీ, సినిమా హీరోలకు ముఖ్యంగా. ఓకే, రైట్. ఒకటి మీద ఒకటి పడి ఆడడం తప్ప వాళ్ళ జీవితంలో ఇంకోటి ఉండదు. రైట్. పైకి మాత్రం కనబడగానే ఇలా పల్లీకలిస్తూ కనబడతారు, కానీ వాళ్ళంత దొంగ నాటకాలు ఆడే వాళ్ళు ఎవరు ఉండరు. ఒకటి సినిమా హిట్ అయిందంటే ఇంట్లో కూర్చొని బొల్లు 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 నేడిచి వస్తూనే ఉంటారు. వీళ్ళకి సగం నరకోసం హీరోలకి పక్కన ఉన్న హీరోల వాళ్ళని, పైకి మాత్రం పుటానికి కబుర్లు చెప్తుంటారు భూమి ఆకాశం ఎక్కువైపోయినట్టు. మీకు ఎవరో దాకా ఎందుకు రజనీకాంత్ ఏడిపోయాడు విజయకాంత్ ఎలక్షన్ అయిపోయిన వెంటనే. ఆయనలో కూడా ఇదే అసూయ, ఇదే కనిపించింది. ఆళ్ళలేక మధ్యలో వంకర చేతకాని ససవతానాన్ని కప్పిపుచ్చుకోవడానికి అలా దమ్మిడికి పనికి రాకుండా ఆరతి పనులు వచ్చి కెబుక్కుమని తండ్రిన కమలాసన్ గురించి, ఇదే కమలాసన్ అయితే నేను ఉడికిపోయి ఉందనట. 5 చిన్న బొట్టోడు వచ్చి పటక్కమని రాజకీయాన్ని ఇలా సాధించి గెచ్చేస్తే బొల్లు బొల్లు నేడు అక్కడ వాళ్ళు. ఇక్కడ మనోడు ఈ ససవతానాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఊరికే బేగాల పోతూ అని వీళ్ళ ఏడుపు సర్వసాధారణం. రెండో టాపిక్ ఏంటంటే దీంట్లో సార్, వైఎస్ఆర్సీపీ ఏదైనా ఇష్యూ ఎత్తుకోగానే మనోడు పారాచూట్ వేసుకుని తెలుగుదేశాన్ని నేను రక్షిస్తా అని పారాచూట్ వేసుకుని గెంతేసింది. మొదటిది ఏంటి? ఈ డిఎస్సి పేపర్ లీక్. అవును, నిన్న వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. అవును కదా. ఈ పర్యావరణ శాఖ మంత్రి మొన్న చీపులు పెట్టి తుడిచినప్పుడు ఆ నారాయణ పట్టుకెళ్ళి చీపు పెట్టి తుడిపించారు కదా పెటాపురం అంతా. నువ్వు అంత పర్యావరణ శాఖ మంత్రి అయినప్పుడు నీతో పాటు మా ఆయన ఎవరు ఆనంద్ కూడా పట్టుకెళ్ళాలి కదా, దేవాదాయ శాఖ మంత్రి. ఇద్దరు వెళ్ళిపోయి పడవలో అంతా తిరిగేసి పర్యావరణ తరఫున 100 కోట్లు మేము రిలీజ్ చేస్తున్నాం. ఆనంద్ గారు దేవాదాయ శాఖ అప్పుడు బీజేపీ మంత్రిగా ఉన్న మన మాణిక్యాలరావు గారే మొత్తం సర్వం తానే చేసిన తర్వాత చీఫ్ మినిస్టర్ గా ఉన్న చంద్రబాబు గారు వచ్చి కొంప ముంచారు కదా. ఆ బోయపాటి బుర్రతక్కు ఈ సినిమా బుర్రతక్కు డైరెక్షన్ లో చేసిన పనికి 23-24 మంది ప్రాణాలు పోయాయి. జ్ఞాపకం ఉందా మీకు? 29 మంది 29 మంది ప్రాణాలు పోయాయి. జ్ఞాపకం ఉందా మీకు? నేను విట్నెస్ సార్. బోయపాటి తెలివి తక్కువ. నేను విట్నెస్ మరి ఉన్నప్పుడు బోయపాటి వాడు తెలుగు తక్కువతనం ఆర్టికల్ రాశారా? ఎవరితే మీలో రాస్తే రాయొచ్చేమో, కానీ నాకు తెలిసి ఆఫీస్ వాళ్ళు రాయనివ్వరు. ఆ టీవీ చూడండి వార్త తీసుకొచ్చి రాయనిచ్చాడు అలా యాజమాన్యం. టీవీ ఇప్పుడు కాదు, అప్పుడు మహాలో. అవునండి, గుర్తుంది. లంటుగా మాట్లాడితే ఒకడు నోటంటే మాట రాదు. మీకు ఒకటే చెప్తా, వీళ్ళు చేసిన ఆ సినిమాలు చేసి పనికిమాల పనులన్నిటికీ బలైపోయిన ప్రజలు. అలా బాలకృష్ణ అంటే చిన్నపిల్లని చేసి ఏది పడితే యాక్షన్, గుర్రాలు తేలి పొడిచి అల్లాడితే కత్తులతో పొడిచి అని సినిమాలు తీసేయడం అంత సులువు అనుకుంటాడు. జన సమూహాలను అడ్రస్ చేయడం. భక్తి, రాజకీయ పరవశ్యం ఈ రెండు వేరు. కానీ సినిమా ట్రాన్స్ లో ఉన్నట్టుగా ఊహించుకుంటే మాత్రం వెర్రి వెంగళైతనం అంటారు నేను. సో ఇక్కడ మెయిన్ టాస్క్ ఏంటంటే సార్, విజయ్ మీద కడుపు మంట, నా చేతకంతనాన్ని ప్రజలు ఎండగట్టేస్తుంటే అది తట్టుకోలేక 3 రోజుల తర్వాత స్నానం చేసి బట్టలు మార్చుకుని వచ్చాడు. ఆ టీ షర్ట్ సాయంత్రం నిన్న షర్ట్ వేసుకుని టక్ చేసుకుని వచ్చాడు ఆయన. 3 రోజులు 4 రోజులు అయింది. చిరంజీవి గారి పూజ దగ్గర నుంచి ఈ రోజు దాకా స్నానం చేసడం లేదు, అదే డ్రెస్ వేసుకుని తిరుగుతున్నాడు ఆయన. మీరు అది గమనిస్తే ఈ రెండు విషయాల్లో డైవర్షన్ పాలిటిక్స్ లో చంద్రబాబు గారి ఆదేశాలను శిరసా వహించి భక్త హనుమాన్ లాగా శిరసా వహించి పరిపాలిస్తున్న ఈ ఉప ముఖ్యమంత్రి ఎవరికి ఉపయోగం? సరే, వాళ్ళ కార్యకర్తలను కూర్చున్న వాళ్ళని అడగమనండి. వాళ్ళ ఎరిబోగులను చేసి ఆ ప్రకాశం వాళ్ళందరినీ ఎత్తి అవతలు వేసారండి. నాకు పని చేసేవాడు వద్దు, పని చేయనోడు వద్దు, మొత్తం ఊర్లో మొత్తం ప్రకాశం జిల్లా ఉన్న కమిటీలనే లేపేస్తాం అన్నోడిని ఏమనాలి? అధికార ప్రతినిధులు వద్దు, టీవీలకి రావద్దు, అందరినీ లేపేస్తాను. ఏం సార్ ఇది? ఏంది ఇది? ఆ హిట్లర్ గడైనా కాస్త ఆలోచించి ఇదేటైతే నేను చేస్తుందో తెలుగు తక్కువ పనం రాత్రి పొద్దున అలా ఫిడేలు వాయించుకుంటున్నా కాస్త ఆలోచించు. ఒకటి మాత్రం వాస్తవం, విజయ్ మీద రగిలిపోతున్న సినిమా ఫెటర్నిటీ అది వాస్తవం. అందులో ఆయన ఫ్రంట్ ఎండింగ్ వారియర్ లో నిలబడి మొన్న చూడండి
ఐఏఎస్లు ఐపీఎస్లు కూర్చుని పల్లేకలించుకుని నాటకాలు ఆడితే గెట్ అవుట్ అని ముగ్గురికి జల్ల కొట్టి ఉమ్. అవతలేసేసారు, సస్పెండ్ చేసి. అవును సో విజయ్. అలాంటి ఎగ్జిక్యూషన్ సీజ్ ద ఫిష్, సీజ్ ద షిప్, సీజ్ ద డెస్టినీ అన్నా సరే పక్కెళ్ళి ఆడుకో అని చెప్పారు. ఉమ్. పక్కెళ్ళి ఆడుకో అన్నారు. ఎగ్జిక్యూషన్ లో ఏం జరుగుతుంది? డాబులు దర్పాలతో అవతలోడు పని చేస్తూ కనబడుతుంటే కడుపు రగిలిపోతుంది. ఇక్కడ చాతకాంతనాన్ని ఎక్కడ ప్రజలు ఎండగడతారు అని అర్థమైందా? మళ్ళీ అవును. నేను కులం మతం లేకుండా ఏమైనా కనీసం మాట్లాడతాను కదా, మళ్ళీ ఎత్తేసాడు. అలా మీరు చూడండి, నువ్వే కావాలి సినిమా ఒకటి ఉంటది, తరుణ్ దీను ఉమ్, ఉమ్. ఆ అమ్మాయిది. వాళ్ళిద్దరిలో అవును. ఈ పిల్లిగడ్డ వేసుకున్న కర్ణాటక యాక్టర్ ఒక అతను ఉంటాడు. ఆయన ఒక భాషలో అంటుంటే ఆ కోవేశ్వర్లకు అర్థం అవదు. ఉమ్. అనీసేవా మళ్ళీ అనీసేవా అని తిరగబడతా చూడండి. అలా ఉమ్. మనోడు స్పీచ్ లో నువ్వు అనీసేవా లేదా అని మన వాళ్ళు అందరూ ఎదుర్కొంటూ ఉంటాం. ఏమని? ఉమ్. కులం మతం గురించి. ఉమ్. ఇంకోటి ఏంటంటే దాసర్ రాము, ఈ పీర్ సాహిబ్ గారు చూడండి, ఒక ఇది నెమలేకలు కట్టపట్టుకుని వీపు మీద బాస్తాడు చీప్ రోడ్ లాగా. బాత్తు ఉమ్. దూపం పెడితే ఎలాగుంటుందో అలా దూపం పెట్టేశాడు. ఆ దూపం పెట్టిన ఆక్రందంలో ఉంటే ఉండండి, పోతే పోండి. ఉమ్. నేను ఇలాగే దీన్ దయాళ్ శర్మలాగా ఉంటాను, దిగజారిపోయి నా జీవితాంతంలో దేవుడు లాంటివే తప్ప నాకు ఏమీ లేదు, స్వతంత్ర ప్రతిపత్తి లేనోడిని, నాకేదో ఉన్నట్టు చూసుకండి. అవతల ఉమ్. బీజేపీ వాడు నాకు ఏం డైరెక్షన్ ఇస్తే దాని ప్రకారం నేను ఏడవాలి, నాకంటూ స్వతంత్ర ప్రతిపత్తి లేదు, ఇవన్నీ డైరెక్ట్ గా చెప్పలేడు కదా. అవును. ప్రతిసారి ఉన్నోడు ఉండండి పోయినాడు పోండి, ఉన్నోడు ఉండండి పోయినాడు పోండి, ఉన్నోడు ఉండండి పోయినాడు పోండి. మధ్యలో మేకపోతే గాంభీర్యం. ఎన్నాళ్ళు ఊరుకున్నాను, ఇప్పుడు ఊరుకోపోతే రెట్టుకో, అయితే మమ్మల్ని చంపే, తీసుకొని జైల్లో పెట్టి కొట్టే, నీ కడుపు మంటని తీరితే కనీసం పనికొచ్చి పని అయినా చేస్తామని ఎదురు చూస్తున్నాం. ఉమ్. అలా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మాటలో మన మాట నిన్న కూడా చెప్పే మీకు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ప్రొఫెసర్ అవును. నాగేశ్వరరావు గారు మాట్లాడిన దానికి జనసేన పార్టీని ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ కాపాడిన నాదెండ్ల మనోహర్ని కాపాడిన నాగేశ్వరరావు గారు సంతోషం. మరి బీజేపీ వాడిని కాపాడేవాడు అవును. బీజేపీ వాళ్ళకి నోర్లు పడిపోయి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ 20 మా అమిత్ షాతో కూర్చుని ఇద్దరు మాడారంటే మా బీజేపీ పార్టీ అలా టప్పగా ఉందా? అమిత్ షా గారికి ఏరే పని పాటు పనికి మన కంప్లైంట్లు అన్ని వింటావా అని. అది రాజకీయ పార్టీలో అదప్పాతాలాగు తొక్కేస్తాను జగన్మోహన్ రెడ్డి, కర్ర కాలు అంటే ఇలా చెట్లు అప్పుడు ఇలా జుత్తులు ఎగరేసుకోవడం, నాకు మీకు జుత్తు లేదు రండి, ఇవి తప్ప నువ్వు మాడనివేంది. ఇప్పుడు ఏం చేస్తున్నావు? వాళ్ళకి మధ్యలో ఒకరు అన్నట్టు అరెస్ట్ చేయడానికి నీ దగ్గర ఆధారమే లేదు అంచేది ఏంటంటే పోసుకోలు కబుర్లు అన్ని చెప్పుకొని తిరుగుతున్నావు.